అందరికీ నమస్కారం। ఈ తిరువూరు మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు నిజంగా దారుణం। అసలు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కావట్లేదు। ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా కూడా క్షేత్రస్థాయిలో దాన్ని పాటించకపోవడం ఏంటి? ఎంత అన్యాయం అసలు। అయినా మీకు 164 సీట్లు ఇచ్చారు ప్రజలు। ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సీట్లలో మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? ఆ తిరువూరు మున్సిపాలిటీలో తీసుకుంటే 17 మా పార్టీ గెలిచాము, 3 ఏమో వాళ్ళ పార్టీ వాళ్ళు గెలిచారు। స్పష్టంగా మా మెజారిటీ కనిపిస్తూ ఉంది। ఇంత దౌర్జన్యంగా మా వాళ్ళని లాక్కొని ఆ మున్సిపల్ ఉప ఎన్నికల్లో గెలవాలనుకోవడం అసలు న్యాయమేనా? ఎంత రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి మీరు ప్రయత్నిస్తారు? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉన్న దేశంలో మనం బ్రతకట్లేదా? ఇప్పటికి జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు। మొన్ననే విశాఖపట్నం మేయర్ ఎన్నికల్లో తీసుకుంటే అదే విధంగా స్పష్టమైన మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నా కూడా దౌర్జన్యంగా మా కౌన్సిలర్ని, మా కార్పొరేటర్స్ ని తీసుకోవడం జరిగింది। అలాగే తిరుపతి, తుని, అలా గుంటూరు ప్రతి దగ్గర కూడా ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన వాళ్ళని అడ్డగోలుగా దౌర్జన్యంగా భయపెట్టి బెదిరించి అన్ని రకాలుగా సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళని తీసుకుని వాళ్ళు గెలవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? మీకు ఇచ్చిన సీట్లు సరిపోవా? ఇది న్యాయమేనా? ఎప్పటికైనా ఇలాంటి దౌర్జన్యాలు ఆపాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది। ఈ తిరువూరు మున్సిపల్ ఉప ఎన్నికల్లో ఈరోజు ఖచ్చితంగా మా కార్పొరేటర్స్ కి రక్షణ కల్పించమని రాష్ట్ర ఎన్నికల అధికారి అయిన నీలం సాహ్ని గారిని మేమందరము వెళ్లి విన్నవించుకోవడం జరిగింది। ఆవిడ సానుకూలంగా స్పందించారు, ఖచ్చితంగా రక్షణ కల్పిస్తామన్నారు। కోర్టుకు కూడా మేము వెళ్లడం జరిగింది। మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ఎలాంటి దౌర్జన్యాలను అడ్డుకుంటామని తెలియజేస్తూ ఉన్నాము। రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి కూడా ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కి ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా, ఉప ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో అక్రమ మార్గాన ఏదో ఒక విధంగా గెలవాలనే తలంపుతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎప్పటికప్పుడు వ్యవస్థల్లో కీలకమైనటువంటి వ్యవస్థలుగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కానీ, న్యాయస్థానాలను కానీ ఆశ్రయించినటువంటి పరిస్థితులు కూడా ఒక్కసారి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా। నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో అనేక చోట్ల అక్రమ మార్గాన్ని గెలిచారు। తిరువురుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ, ఎందుకంటే అక్కడ ఖాళీ అయిన పరిస్థితిలో కూడా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పందంలో భాగంగా మా చైర్పర్సన్ రాజీనామా చేస్తే తిరిగి ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి। 20 స్థానాల్లో 17 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేవలం 3 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం కూటమి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఈ పరిస్థితుల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి ఏదో ఒక విధంగా ఎన్నికలను అడ్డుకోవాలనే ఆలోచనతో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యాలయం ముందు చేసినటువంటి రగడ, పోలీసులను అడ్డం పెట్టుకుని పోలీసుల చేతే మా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ను తీసుకున్నటువంటి విధానం రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా చూసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా। నిన్ననే కలిసాం, ఎందుకంటే ఎన్నికల కమిషనర్ గారంటే వ్యవస్థ అంటే అమితమైనటువంటి గౌరవం కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చెప్పడంతో పాటుగా తిరువురు సంబంధించినటువంటి ఎన్నికల తీరును కూడా వారికి వివరించిన దాని మీద వారు కూడా డీజీపీకి ఉత్తరం రాసినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు। కానీ మేము ఊహించాం, ఎందుకంటే ఎన్నికల కమిషన్ చెప్పినప్పుడు తప్పనిసరిగా పోలీసు డిపార్ట్మెంట్ ఆ ఆదేశాలని తప్పనిసరిగా శిరసావహిస్తున్న భావంతో మేముంటే